వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు బెల్లం వెంకయ్యనాయుడు పార్టీలో చేరడం చాలా సంతోషం. ఇదే క్రమపాలన నేను వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇచ్చి ఇదే స్థలంలో వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. ఆ రోజు నేను ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేసిన స్టేజ్ ఇది. ఈరోజు మీరందరూ అనొచ్చు మీరు తెలుగుదేశంలో వచ్చి మాట్లాడుతున్నారని. అక్కడ న్యాయం జరగల, న్యాయం కోసం వదిలేసి ఇది మనకు కాదు, మన మంచి మనుషులకి ఇది స్థలం కాదు అని ఇక్కడి నుంచి పోయి మళ్ళీ జరగరాంది జరిగింది. ఆ రోజు పోయి నేను పోటీ చేయను చెప్పి అది ఆ భగవంతుడే ఆ దావ చూపించాడు నాకు. ఎప్పుడు కూడా ఆ భగవంతుడే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు. ఆయనే నన్ను ఇటు తీసుకురావడం, మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం రావడం. మీరు మొన్న మహానాడు చూసుంటారు, అది జనం కాదు, ప్రతి ఒక్కరు కూడా అదేదో తోలేరు బస్సులు పెట్టి అనేది కాదు, స్వచ్ఛంగా అందరు వచ్చిన సభలై. కొడవలూరు మండల నాయకులకు అందరికీ చెప్తున్నాను నేను, తర్వాత మీరు బాధపడద్దు, ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఎవరు గాని ఒక తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఏ పార్టీ అని కూడా చూడనని చెప్పి నేను ఇప్పటి వరకే ఎన్నోసార్లు నుంచి చెప్తున్నాను. అది ఈ రోజు ఈ మండల నాయకులకు కూడా ఎవరైతే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారిని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నన్ను చూసి చేరుతున్నారో అదే విధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రజలకి మాట ఇచ్చామో అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి నాయకుడనే కాదు, ఏ గ్రామంలో కూడా ఇది వరకు మీకు అందరికీ తెలుసు, మేబీ కోవూరు నియోజకవర్గంలో 4 నాయకులు రాజ్యమేలారు. అంతకన్నా ప్రజలు గాని, లోకల్ లీడర్స్ గాని, సర్పంచ్లు గాని, ఎంపీటీసీలకు గాని, జడ్పీటీసీలకు గాని, అదేవిధంగా కనీసం మున్సిపల్ చైర్మన్ గాని ఎటువంటి పవర్ లేదు. ఈ రోజు నేను ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి పవర్ ఇస్తున్నాను. ఏ రకంగా పవర్ అంటే నీ గ్రామంలో, నీ హ్యాపిటేషన్ లో, నీ దగ్గర ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చూడాలని చెప్పి ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది, ప్రతి గ్రామంలో ప్రజలున్నారు, పేద ప్రజలున్నారు, చదువురాని ప్రజలున్నారు. వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా, వాళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా, వాళ్ళకి ఇల్లు కావాలన్నా, వాళ్ళకి పెన్షన్ కావాలన్నా, ఇలాంటివన్నీ చూసేవాడే నాయకుడు అని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను. ఏ గ్రామంలో నాయకుడు అయితే ఇవన్నీ చూసి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్లి అవి ఎన్రోల్ చేపించి మన ప్రభుత్వం పేదల కాన్సెప్ట్ తో ఎన్ని లబ్ధిదారు పథకాలు ఎన్ని ఇస్తుందో అవన్నీ కూడా పేదలకి చేరేటట్టు చూడాలని ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను. ఏ నాయకుడు కూడా ప్రజల్ని కష్టపెట్టకూడదు, కష్టపెట్టిన రోజు అతను నాయకుడే కాదు అని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కోవూరు కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పాటుపడాలని, వాళ్ల కోసం నాయకులుగా మీరందరూ మిగిలిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ గ్రామంలో ఇందాక బెల్ల వెంకన్న గారు చెప్పారు, ఇక్కడ శ్మశానం అవసరమని చెప్పి దాన్ని త్వరగా ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించి దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తానని చెప్పి చెప్తున్నాను. అదొకటే కాదు, నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి నాయకుడికి, ప్రతి ప్రజలకి న్యాయం జరుగుతుందని, కొత్త పాత కలయికలతో పార్టీ ముందుకెళ్లాలని, మీకెటువంటి సమస్య ఉన్నా నాకు వచ్చి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.